ఈరోజు రెగ్యులర్గా ఒక పొలిటికల్ టాపిక్ కాకుండా ఒక ఫిల్మ్ టాపిక్ మాట్లాడాలని మీతోటి షేర్ చేసుకోవాలనిపించింది. రుద్రవీణ అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా. అప్పుడే ఫ్రెష్గా ఎల్ఎల్బి ఫినిష్ చేసుకొని ఎంబీఏ చేద్దాం అనుకుంటే అన్నయ్య తనతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఉండి ప్రొడ్యూసర్గా ఉండొచ్చు కదా అని అన్నయ్య అన్నప్పుడు నాకు అన్నయ్యతో ఉండాలన్న కోరిక, అన్నయ్యతో ట్రావెల్ చేయాలని ఇష్టం. సో నేను వెంటనే హ్యాపీగా ఒప్పుకొని నేను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవడానికి నిర్ణయించుకున్నాను. సరే, మొదట ప్రొడ్యూసర్గా అన్నాడు కాబట్టి సరే ఫస్ట్ సినిమా ఎవరితో చేద్దాం, ఎలా చేద్దాం అనే డిస్కషన్ జరుగుతున్నప్పుడు నాకు అప్పటికి శంకరాభరణం కమర్షియల్గాను అవార్డుల పరంగా చాలా పెద్ద హిట్ అయింది. సో ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నప్పుడు కరెక్ట్గా మన బాలచంద్ర గారిది సింధువైరు చూశాను అనమాట. చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇలాంటి సినిమా తీయాలి కదా తెలుగులో, ఈ కైండ్ ఆఫ్ సినిమా చేస్తే బాగుంటుందని చెప్పి అనిపించి, అంటే అలాంటి సినిమాని కాదు, ఇలాంటి మ్యూజికల్గా కొంచెం డ్రామా బేస్డ్గా ఉండే సినిమా తీద్దాం. అంటే శంకరాభరణానికి ప్యారలల్ టైప్ అనుకోండి. ఎందుకంటే శంకరాభరణంలో అప్పుడు అవార్డులు రివార్డులు రెండు బాగా వచ్చినాయి. సో మొదటి పిక్చర్ తోటి కొడేద్దామని చెప్పేసి చాలా పెద్దగా ప్లాన్ చేసి అన్నయ్య గారిని చెప్పాను అనమాట, బాలచంద్ర గారు అయితే బాగుంటుందేమో చూడాలి అంటే. అన్నయ్య కూడా బాలచంద్ర గారు చాలా ఇష్టం. సో బాలచంద్ర గారితో మాట్లాడి ఈ సినిమాని 1986లో కాంట్రాక్ట్ చేసి 1986లోనే స్టార్ట్ చేసాం. బట్ 1.5 years పట్టింది సినిమా రిలీజ్ అవ్వడానికి. మధ్యలో బాలచంద్ర గారికి వేరే సినిమా ఉండటం వల్ల కొంతకాలం ఆపేసి మళ్ళీ వేరే సినిమా చేశారు ఆయన. ఆ తర్వాత మళ్ళీ దీన్ని కంటిన్యూ చేశారు. సో నాకు 1.5 years పట్టింది సినిమా రిలీజ్ అవ్వడానికి. మాకు ఫస్ట్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారిని పెట్టారు. అప్పట్లో 1 dayలో మొత్తాన్ని ట్యూన్స్ చేశారు ఆయన, ఇళయరాజా గారు. ఇప్పుడంటే ఒక ట్యూన్ చేయాలంటే ఎంతో కాలం పడుతుంది. అలాగే దీనికి మన సిరివేన సీతారామ శాస్త్రి ఇవాళ మన పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో ఆయన గురించి చెప్పాలి కదా, ఆయన ఈ సినిమాకి సింగిల్ కార్డ్, అంతకుముందు సిరివెన్నెల సినిమాకి సింగిల్ కార్డ్ పడింది. ఆయన్ని పట్టుకున్నారు బాలచంద్ర గారు. శాస్త్రి మీరు ఇది రాయాలి అని చెప్పి ఆయన బాలచంద్ర గారికి తెలుగులో ఈ కైండ్ ఆఫ్ సినిమా కావాలి, ఈ కైండ్ ఆఫ్ లిటరేచర్ కావాలని చెప్పి శ్రీశ్రీ గారి లిటరేచర్ని ఫాలో అవుతూ ఆ కైండ్ ఆఫ్ సినిమా కావాలి నాకు, ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కావాలని చెప్పడం, అలాగే ఇళయరాజా గారితో మంచి మ్యూజిక్ చేయించుకోవటం, సినిమా అన్నయ్య కూడా యాక్సెప్ట్ సంతోషంగా ఈ సినిమాని చేయాలని కోరుకోవటం. అంటే మాకు అప్పట్లో అర్థమైంది ఏంటంటే ఇది కమర్షియల్ సినిమా కాదు, కానీ రిస్క్ జోన్ చాలా ఎక్కువ ఉంది. రిస్కీ ఫిలిం రిలీజ్ అయితే సూపర్ హిట్ అవ్వచ్చు, దెబ్బ కొట్టచ్చు. అయినా సరే అన్నయ్య కూడా సాహసం చేసి బాలచంద్ర గారితో అప్పట్లో ఆ సినిమా తీశారు. అప్పట్లో ఈ సినిమా మాకు ఒక హయ్యెస్ట్ బడ్జెట్, అప్పట్లో అది 85 లక్షలు 90 లక్షలు అయింది మాకు హయ్యెస్ట్ బడ్జెట్. అయితే సినిమా రెడీ అయిపోయింది రిలీజ్కి. ఇంకా సినిమా చాలా పెద్ద హిట్ కొట్టేస్తాం, మ్యూజిక్ చాలా బాగా నచ్చింది, హిట్ కొట్టేస్తామని చెప్పి సినిమా రిలీజ్ అయింది. బిగ్గెస్ట్ షాక్, ఫస్ట్ టైము ఎంట్రీతోనే షాక్ ఏంటంటే సినిమా ఈజ్ ఏ ఫెయిల్యూర్ కమర్షియల్గా. మంచి సినిమా పోయింది అని చెప్పేసి బాధపడ్డాం. కానీ అన్నయ్య గారు అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసిన క్యారెక్టర్ అది. చాలా సింగర్స్గా బాలు గారు కానీ, లేకపోతే మన జేసుదాస్ గారు, అలాగే హీరోయిన్గా శోభన గారు, చనిపోయారు ఆయన మన జమినీ గణేషన్ గారు, ఇలాగ మంచి స్టార్ కాస్టింగ్. ప్రసాద్ బాబు ఒక బ్రదర్ క్యారెక్టర్, సుమిత్ర గారు, వీళ్ళందరూ ఇంత మంచి స్టార్ కాస్టింగ్తో చేసాం. కానీ చాలా గొప్ప సినిమా, చాలా ఐడియల్ సినిమా. మళ్ళీ అలాంటి సినిమా చేయమని ఎవరైనా కథ తీసుకొచ్చినా చేద్దాం అనుకున్నా ఇప్పుడు మాత్రం ఆ ధైర్యం రాదు. ఎందుకంటే అది మంచి వయసులో ఉన్నప్పుడు, సో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం. రిస్క్ అది యంగ్స్టర్స్కి ఉన్నటువంటి గొప్పతనం ఇది. నాకు అంత ధైర్యం లేదు, ఇప్పుడైతే అంత ధైర్యం లేదు. అప్పుడైతే మాత్రం కమా నేను చూద్దామని చెప్పి చేసాం. సినిమా ఫెయిల్ అయ్యేటడికి బాగా డిసప్పాయింట్మెంట్ అయ్యాం, మంచి సినిమా పోయింది అని. అలాగే అంటే శంకరాభరణంలాగా 1 కోటి సంపాదించేద్దాం, లక్షలు సంపాదించేద్దాం అని ఆశపడ్డాం. సో అక్కడతోటి మాకు ఈవెన్ దెన్ ఇంకా చెప్పాలంటే మాకు ఎంతో కొంత లాస్ మిగిల్చింది ఆ సినిమా. దాదాపు అప్పట్లో నాకు ఒక మోర్ దెన్ 10-15 lakhs దాకా ప్రాఫిట్ లాస్ వచ్చింది. సరే అలా డిసప్పాయింట్ కాదు. దీని విషయం ఏంటంటే డబ్బులు నాయే కదా, అన్నయ్య పెట్టాడు పెట్టుబడి, బాబు లాస్ ఏదంతా అన్నయ్యకే కదా. బట్ ఏదైనా రెస్పాన్సిబిలిటీ నాది. సరే ఏమవుతుందో చూద్దామని చెప్పి ఇలా ఉంటుండగా ఆఫ్టర్ సమ్ టైం ఏం జరిగిందంటే ఒక 1 week దాటిపోయింది. ఈలోగా త్రినేత్రుడు సినిమాలు తీసాం. కరెక్ట్గా నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేసినప్పుడు నేషనల్ అవార్డ్స్ పంపించాం ఈ సినిమాని. నాకు వెరీ వెరీ హ్యాపీ ఏంటంటే 3 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే నేషనల్ లెవెల్లో అవార్డ్స్
నేషన్ లెవెల్లో రీజనల్ పిక్చర్కి ఇచ్చే అవార్డు అంటారు. సో వాటిని రీజనల్ అవార్డ్స్ అంటారు, కొన్ని నేషనల్ అవార్డ్స్ ఉంటాయి. అవి ఒక 6 ఉంటాయి. అందులో ఇందిరాగాంధీ అవార్డు కొత్త డైరెక్టర్కి ఇస్తారు. తర్వాత అలాగా నర్గిస్ దత్ అవార్డు అని ఉంటుంది. ఇలా అనమాట. నాకు వచ్చింది నర్గిస్ దత్ అవార్డు. అంటే బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమగ్రత మీద ఇచ్చారన్నమాట అవార్డు. అయితే ఆ రోజు అవార్డు తీసుకుంటానికి నాకు ఢిల్లీలో అందరం. అలాగే ఈ సినిమాకి బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్తో పాటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి బెస్ట్ మేల్ సింగర్ అవార్డు ఇచ్చారు. నేను సైతం సాంగ్ చేసినందుకు అనమాట, పాడినందుకు. అలాగే ఇళయరాజా గారికి సెకండ్ టైం బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. సో అలాగే 3 నేషనల్ అవార్డ్స్ తోటి వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అన్నయ్య గారు కూడా వచ్చారు. నేను మా అన్నయ్య గారికి చేయగలిగింది ఇలా ఆ రోజుల్లో ఏం చేయాలి, నా ముఖం అప్పటికి ఎవరికి పరిచయం లేదు. సో పాపులారిటీ అన్నయ్యకే ఉంది, మనీ రిస్క్ అంటే అన్నయ్య చేసాడు. సో నేను అనుకున్నానంటే ఇదంతా ఈ పేరంతా అన్నయ్యకి రావాలి, అన్నయ్య వల్లే కదా అని చెప్పి నాకు అన్నయ్య చెప్పి, అన్నయ్య అది రాష్ట్రపతి నుంచి అందుకోవాల్సిన అవార్డు అనమాట. నేను అన్నయ్యని రిక్వెస్ట్ చేశాను, అన్నయ్య ఈ అవార్డు నువ్వు అందుకుంటేనే బెస్ట్, దానికి ఒక గౌరవం ఉంటుంది, నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అంటే అన్నయ్య వద్దురా, నువ్వు కదా ప్రొడ్యూసర్, నువ్వు తీసుకోవాలని లేదన్నయ్య అన్నయ్యని బాగా ఫోర్స్ చేస్తే సరే అన్నయ్య తప్పనిసరిగా ఒప్పుకొని అలాగా నేషనల్ అవార్డు ఆ రోజు రాష్ట్రపతి నుంచి తీసుకోవటం జరిగింది. తర్వాత అలాగే బాలచంద్ర గారికి బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ డైరెక్టర్గా ఆయనకు ఒక అవార్డు వచ్చింది. అలాగే బాలు గారికి, ఇళయరాజా గారికి. అలాగే స్టేట్లో కూడా అప్పట్లో రుద్రమణికి 3rd బెస్ట్ ఫిల్మ్ స్పెషల్ జ్యూరీ అవార్డా లేకపోతే ఐ థింక్ స్పెషల్ జ్యూరీ అవార్డు 3rd బెస్ట్ ఫిల్మ్ ఇచ్చారు. నాకు కొంచెం డిసప్పాయింట్ అయింది, నేషనల్ లెవెల్ అంత మంచి పిక్చర్కి ఇలా ఇచ్చారేంటి అనిపించింది. అందుకని అలాగే బెస్ట్ ఫిల్మ్ ఆన్ బెస్ట్ ఆడియోగ్రఫీ ఇచ్చారు. అంటే రికార్డ్ చేసిన నిజం చేస్తారు అవార్డు, బెస్ట్ ఆడియోగ్రఫీ. ఇలాగే కొన్ని వచ్చినాయి. ఒకటైతే హ్యాపీ ఏంటంటే ఆ సినిమా ఇప్పటికీ నేను గర్వంగా అనేది కాదు కానీ చాలా హ్యాపీగా చెప్పుకోగలిగిన సినిమా. ఒక మంచి సినిమా దేశానికో ప్రజలకు అందించాము, ప్రాఫిట్ మోటివ్ లేకుండా. అప్పుడు ఉండిందిలే, పోయిన తర్వాత ఇంక ఈ మనాలకు వస్తున్నాయి. సో ప్రాఫిట్ మోటివ్ పెద్ద ఫీల్ అవ్వలేదు. పోయినందుకు మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా, సరే మంచి సినిమా అయితే తీసేవాళ్ళు, తృప్తి మిగిలిపోయింది. ఈనాటికి కూడా రుద్రమేణ అనేది నాకు గొప్ప తృప్తినిచ్చిన సినిమా. దాంట్లో ఎన్నో గొప్ప సాంగ్స్ ఉన్నాయి. దాంట్లో అన్నిటికన్నా నాకు బాగా నచ్చిన సాంగ్, అప్పట్లో నేషనల్ బెస్ట్ యాక్టర్గా వచ్చాడు ఆయన పేరు వాసుదేవరావు గారు అని, కన్నడ ఆర్టిస్టు. ఆయనతో ఒక సాంగ్ చేసాం, చిరంజీవి గారు చిన్నపిల్లడి క్యారెక్టర్. చుట్టుపక్కల చూడరా చిన్నవాడ, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ అని. అదొకటి చాలా నచ్చిన సాంగ్, శాస్త్రి గారు రాసిన అద్భుతమైన సాంగ్లో ఒకటి. అలాగే నమ్మకు ఈరేయినేని. అంటే ఆ సాంగ్స్ ఎంత గొప్పగా రాశారంటే బాలచంద్ర గారు ఎంత గొప్పగా తీశారు కాన్సెప్ట్ అనేది. నమ్మకు ఈరేని సాంగ్లో ఒక పదం ఉంటుంది, పక్కవాడి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా ఏ హాయి రాదో నీ వైపు మరొక. పక్కవాడు ఎప్పుడు ఏడుస్తూ ఉండు, మన తోటి సమాజం, మన తోటి వ్యక్తులు ఎప్పుడు ఏడుస్తూ ఉంటే మనం ఎప్పుడు హాయిగా ఉండలేము. అందుకని పక్కవాడిని గుండెల నిండా చిక్కనైన వేదన నిండా ఏ హాయి రాదో నీ వైపు మరొకకు, ఇది నమ్మకు ఈ రేయిని అని ఒక అద్భుతమైన ఫ్రేజ్ దాంట్లో. అలాగే తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వాళ్ళ కోసం. అంటే దేవుడైనా దిగి రావాలి, మన మంచి కష్టపడేవాడికి, ఒక మంచి ఆశయంతో ఉన్నవాడికి దేవుడైనా ప్రకృతి అయినా ఏదైనా సరే దిగి వస్తుంది, గొప్ప ఆశయాలు ఉన్నవాడికి అనే కాన్సెప్ట్లో ఒక సాంగ్. ఇలాగ అనేక అద్భుతమైన పాటలు రాసిన వ్యక్తి శాస్త్రి గారు. సో అన్నయ్య కూడా దాంట్లో సరిగమలు ఇవి ఉంటాయన్నమాట, గమకాలు, అవి కూడా ఆయన లిప్సింక్లో పాడారు. వెరీ డిఫికల్ట్, అది ఓన్లీ వీళ్ళకే సాధ్యం అవుతుంది, ఓన్లీ సింగర్స్కి. అన్నయ్య లిప్సింక్ అంటే జేసుదాస్ గారు పాడిన పాట ఒకటి ఉందన్నమాట, నీతో నాగిన సంగీతం అని. దాంట్లో లిప్సింక్ అన్నయ్య చేశాడనమాట, టైట్ క్లోజప్లో ఉంటుంది. అది జేసుదాస్ గారు చూసి అన్నయ్యని చాలా అప్రిషియేట్ చేశారు. ఒక నటుడిగా ఉండి ఇలాంటి ఇంత పర్ఫెక్ట్గా సరిగమలు అనే వాటిని ఉచ్చరించడం అనేది చాలా కష్టమైన పని. దట్ షోస్ హౌ గ్రేట్ యాక్టర్ హీస్ అని ఆయన అప్పట్లో అన్నయ్యకి ఇచ్చిన మంచి కితాబ్ అది. సో ఇప్పటికీ 31 years అయిపోయిందంటే నిన్నగాక మొన్న చేసినట్టే ఉంది, కానీ 31 years అయిపోయింది. అండ్ వెరీ వెరీ హ్యాపీ. తెలుగులో నేషనల్ ఇంటిగ్రేషన్ వచ్చిన డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ ఈ మధ్యకాలంలో ఏమో నాకైతే గుర్తులేదు. అంతకుముందు దేనికి వచ్చిందో తెలియదు.
నాకు ఐ థింక్ నాకు రెండోసారో లేకపోతే మేబీ ఫస్ట్ టైం ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ కరెక్ట్గా గుర్తులేదు. బట్ ఓన్లీ మొదటి త్రీ దీంట్లోనే వచ్చి ఉంటుంది, 3 ఛాన్సెస్లోనే వచ్చి ఉంటుంది. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ రుద్రవీణ. అండ్ వీలైతే యూట్యూబ్లో దొరుకుతుంది, చూడండి. అండ్ యూ విల్ రియలీ లైక్ ఇట్. ఎందుకంటే ఇవాళ దేశం ఎలా ఉండాలి, మనిషి అనేవాడు ఎలా ఉండాలి, వాడి బాధ్యతలు ఏంటుంటాయి, ఎలా చేసి తన సొసైటీకి ఉపయోగపడాలి అనే క్యారెక్టర్ అనేది సూర్యం అని ఒక పండితుడు, ఒక శాస్త్రీయ సంగీత పండితుడు కొడుకు. సంగీతం అనేది కొంతమందికే ఆ టేస్ట్ ఉన్న వాళ్ళు, ఆ ఇదున్న వాళ్ళకే తప్ప ఈ మామూలు జనాలకు కాదు. అలగా జనం, తక్కువ జనం అని ఆలోచించే తండ్రి క్యారెక్టర్. చిరంజీవి గారి క్యారెక్టర్, సూర్యం క్యారెక్టర్ అంటే సంగీతం అనేది అందరికీ చెందాలి, కామన్ మ్యాన్ దాకా వెళ్ళాలి, పేదవాడి దాకా వెళ్ళాలి. సో ఏం చేయాలి అని కాన్సెప్ట్లో వెళ్ళేటువంటి క్యారెక్టర్ అయింది. సో తండ్రి కొడుకుకి ఇద్దరు మధ్య స్ట్రగుల్. క్లైమాక్స్ ఏంటంటే తండ్రి అంతకుముందు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు పలానా గణపతి శాస్త్రి గారి అబ్బాయి ఉంటారు తప్ప నీకేం పేరు లేదంటే, ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ వచ్చి అతను చేసిన సర్వీసెస్కి అతనికి అవార్డు ఇచ్చి సూర్యం తండ్రి గణపతి శాస్త్రి గారు స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నామని చెప్పేసి అనౌన్స్మెంట్. సో అక్కడ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి అతను స్టేజ్ మీద రావడం. సో ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్తో జరిగింది. అక్కడ మెడ్రాస్ చుట్టుపక్కల స్టూడియోస్లో, కంచి టెంపుల్లో అక్కడెక్కడ చేసాం. ఆల్ స్వీట్ మెమరీస్ జస్ట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. For more updates, please subscribe 99 TV Telugu.